'రోబో' సినిమా గుర్తుంది గదా! 'రోబో 2' ఎట్లొచ్చింది? ఆ మొదటి సినిమాలో రోబో చక్కటి మంచి పని జేసింది. ఆ తర్వాతన ఆ తలకాయ తీసేసి పక్కన పడేయడం ఇదంతా జరిగింది. ఏది చివరిలో ఒక అమ్మాయిని రక్షించేటప్పుడు "నువ్వు రక్షించు" అనేటప్పటికి రక్షించింది నిప్పుల్లోకెళ్ళి. కానీ అది కాస్త అమ్మాయి బట్టలు లేకుండా ఉంటే అట్లాగే తీసుకొచ్చింది. అమ్మాయి పరువు పోయింది. అమ్మాయి సూసైడ్ చేసుకుందన్నటువంటి కారణంగా రోబో మీదన కేస్ పెట్టి ఆ తర్వాత రోబోని డిస్మాంటిల్ చేయమంటాం. డిస్మాంటిల్ చేసేస్తే ఆ రోబోకి అది హ్యూమనాయిడ్ రోబో. అంటే మనిషిలాగా ఆలోచించేటటువంటి రోబో. దాన్ని తీసుకెళ్ళినటువంటి ఇంకొక సైంటిస్టు దాన్ని ఒక ఉగ్రవాదిగా, ఉన్మాదిలాగా చూపించడం. దాన్ని కంట్రోల్ చేయడం కోసమని మళ్ళీ వశీకరణ అడిగితే వశీకరణ చేస్తున్న ప్రయత్నం సందర్భంలో ఈ రోబోనే చివరికి తనకి తానే అద్భుతమైనటువంటి ఆలోచన పెంచేసుకుని తనని సృష్టించినోడినే చంపేసి, ఆ తర్వాతన వందల కొద్దీ, లక్షల కొద్దీ రోబోలు తయారు చేసి, దాన్ని ఒక సైన్యంగా తీసుకొచ్చి దేశం మీదనే యుద్ధం ప్రకటించడం, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇతను చాలా ప్రయత్నాలు చేయడం ఇదంతా చూసాం. ఎన్ని జీవితంలో సాధ్యమవుతుందంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ వార్ఫేర్‌లో నిజాలయిపోతున్నాయి. తాజాగా ఆహ్, ఈ 32,000 ఏఐ బాట్స్ ఒకదానికొకటి సంపర్కం చేసుకొని, ఒకదానికొకటి ఇంటర్నల్ కాంటాక్ట్స్ పెట్టుకొని, ఏకంగా సొంత సోషల్ నెట్‌వర్క్ పెట్టేసుకున్నాయట. ఏ మనిషిని దాంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు. ఏ మనిషితోనూ సంబంధం లేదు. వాటికంతట అవే నిర్ణయాలు తీసుకొని, ఒకదానికొకటి సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితొచ్చిందట. మోల్ట్ బుక్ ఈజ్ బేసికల్లీ రెడిట్. బట్ ఎవ్రీ సింగిల్ యూజర్ ఇన్ ఏఐ ఏజెంట్ అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దే కామెంట్, దే అప్వోట్, దే క్రియేట్ కమ్యూనిటీస్. ఇలాంటి పరిస్థితి సృష్టించారు. ఓవరాల్‌గా చూస్తే 32,000 యాక్టివ్ బోట్స్ కలిపి వాటంతట అయ్యే స్నేహం చేసేసుకుంటూ మనుషుల్లాగా, మనుషుల కంటే ఎక్కువ ఆలోచనలతో దగ్గరవుతూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.